సైకిల్ పార్టీకి మరో లక్కీ ఛాన్స్ దొరికిందా? తెలంగాణలో స్తబ్దుగా ఉన్న టీడీపీని తిరిగి గాడిలో పెట్టే ఛాన్స్ వచ్చేసిందా? తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని సీఎం చంద్రబాబు యోచిస్తున్నారు. ఇటీవలే తెలంగాణ టీడీపీ లీడర్లతో సమావేశాలు నిర్వహించి పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ లో బైపోల్ రావడంతో తెలుగుదేశం పార్టీ తమ పార్టీ అభ్యర్థిని బరిలో దింపే ఆలోచనలో ఉందా? తెలంగాణ రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో టీడీపీ పూర్తిగా డీలా పడింది. టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు ఏపీకి మకాం మార్చడంతో తెలుగుదేశం లీడర్లంతా ఇతర పార్టీలో చేరిపోయారు. కొందరు నేతలు మాత్రమే టీడీపీలో కొనసాగుతున్నారు. వాళ్లంతా ప్రస్తుతం సైలెంట్ మోడ్లోనే ఉన్నారు. అటు గ్రామ మండల స్థాయిలో పార్టీకి కేడర్ కాస్త గట్టిగానే ఉందని ఆ పార్టీ నేతలు నమ్ముతున్నారు. ఒకవేళ భవిష్యత్తులో తెలంగాణలో పార్టీ విస్తరిస్తే వీరంతా తమతో కలిసి వస్తారని ఆ పార్టీ హైకమాండ్ లెక్కలు వేసుకుంటోంది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి జూబ్లీహిల్స్ బైపోల్ రూపంలో సీఎం చంద్రబాబుకు ఓ బంపర్ ఆఫర్ తగిలింది. వచ్చే ఎన్నికల్లో జూబ్లీహిల్స్లో పోటీ చేస్తే తెలుగుదేశం పార్టీ జెండా తెలంగాణలో మరింత విస్తరించే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు లెక్కలు వేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సెటిలర్ల ఓట్లు కాస్త ఎక్కువే. ఇక జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గెలుపు ఓటంలను డిసైడ్ చేసేది సెటిలర్ ఓట్లని అందరూ చెబుతుంటారు. అందుకే గతంలో దివంగత నేత మాగంటి గోపీనాథ్ లాంటి లీడర్లు తెలుగుదేశం పార్టీలో ఓ వెలుగు వెలిగారు. కానీ దురదృష్టవశాత్తు ఆయన అకాల మరణం చెందారు. దాంతో జూబ్లీహిల్స్ బైపోల్లో పోటీ చేస్తే తెలుగుదేశం పార్టీకి మరింత కలిసి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ప్రస్తుతం సీఎం చంద్రబాబు ఎన్డీఏ కూటమిలో రెండో అతిపెద్ద భాగస్వామిగా ఉన్నారు. ఆ కూటమిలో బీజేపీ తర్వాత అతిపెద్ద పార్టీ తెలుగుదేశమే. అంత పెద్ద పార్టీకి తెలంగాణలో మాత్రం ఒక్క ఎమ్మెల్యే లేరని అసంతృప్తి వెంటాడుతోంది. కానీ ఇప్పుడు జూబ్లీహిల్స్ బైపోల్ రూపంలో ఓ మంచి అవకాశం వచ్చింది. దాంతో నందమూరి కుటుంబం నుంచి నందమూరి సుహాసినిని జూబ్లీహిల్స్ బరిలో దింపే ఆలోచనలో సీఎం చంద్రబాబు ఉన్నట్టు తెలుస్తోంది. సుహాసినిని రేసులోకి దింపడం ద్వారా ఎన్టీఆర్ అభిమానులు, అటు తెలుగుదేశం పార్టీని అభిమానించే వారంతా తమ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని లెక్కలు వేసుకుంటున్నట్టు సమాచారం. ఇక 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి సర్కార్ గెలుపు తర్వాత చంద్రబాబు మళ్లీ సీఎం అయ్యారు. ఆ తర్వాత తెలంగాణలో టీడీపీ విస్తరణపై ఫోకస్ పెట్టారు. గతేడాది పలుమార్లు తెలంగాణ టీడీపీ నేతలతో సమావేశం నిర్వహించారు. అంతేకాకుండా తాను హైదరాబాద్ ఎప్పుడు వచ్చినా తెలుగుదేశం లీడర్లను పిలిపించుకొని మాట్లాడుతుంటారు. కానీ ఇప్పుడు తెలంగాణలోని తెలుగుదేశం పార్టీని బతికించుకోవడానికి సీఎం చంద్రబాబుకు బైపోల్ రూపంలో లక్కీ ఛాన్స్ వచ్చింది. మాగంటి గోపీనాథ్ హఠాన్ మరణంతో జూబ్లీహిల్స్లో బైపోల్ జరగబోతోంది. ఇప్పుడు జూబ్లీహిల్స్ బైపోల్లో తెలుగుదేశం అభ్యర్థిని బరిలోకి దించితే ఎన్డీఏ కూటమి పార్టీల మద్దతుతో గెలుపు మరింత సులువవుతుందనే అభిప్రాయాలు పార్టీ వారిలో వ్యక్తమవుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో పనిచేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తరపున సీఎంగా ఉన్నారు. దాంతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని బరిలో దింపితే ఎలా స్పందిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. తెలుగుదేశం పార్టీకి దొరికిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా సహకరిస్తారా, లేక బీఆర్ఎస్ బీజేపీ పార్టీలను విమర్శించినట్టుగా టీడీపీని కూడా విమర్శిస్తారా అనేది చూడాల్సి ఉంది. కానీ జూబ్లీహిల్స్ బైపోల్ను కాంగ్రెస్ పార్టీ సవాల్గా తీసుకుంది. జూబ్లీహిల్స్లో గెలిచి గులాబీ పార్టీకి షాక్ ఇవ్వాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బరిలోకి దిగితే బీజేపీకి కూడా తమ పార్టీ అభ్యర్థిని కూడా బరిలో దింపుతారా అనేది చూడాల్సి ఉంది. ఒకవేళ బీజేపీకే ఈ టికెట్ వదిలేస్తే మాత్రం కాంగ్రెస్ ప్లస్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నియోజకవర్గంలోని మైనారిటీలంతా కాంగ్రెస్ వైపు మళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. మొత్తంగా జూబ్లీహిల్స్ బైపోల్లో బరిలో నిలిచి తెలుగుదేశం పార్టీ సత్తా చాటుతుందా, లేక మరో అవకాశం కోసం ఎదురు చూస్తుందా అనేది మాత్రం త్వరలోనే తేలిపోనుంది.